మహిళలు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షిస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి చెప్పారు. ఇటీవల నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వారిని పట్టుకోవడంలో విజయవాడ పోలీసులు వేగంగా స్పందించారని అభినందించారు. ఏదైనా జరగకూడని ఘటనలు జరిగినప్పుడు పరువు పోతుందనే భయం వదిలి వెంటనే పోలీసుల్ని సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ అమ్మాయి కాదు అన్యాయమైంది, ఇక్కడ ఆ అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అన్యాయమయ్యారు. బిడ్డలకు స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలి? అలా ఖరీదైన సెల్ ఫోన్ కొనివ్వడం, వాట్సాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఏం చూస్తున్నారు, ఆ సెల్ ఫోన్ ఎంతసేపు వాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మనకి ఎంతవరకు ఉపయోగం పడుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అండి. అంటే నిప్పు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అది కాలుతుందండి. నిప్పు ఉపయోగం ఉంది, అది మొత్తం నాశనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.